ఆదివారం అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటన్నా, ఉదయం లేవగానే ఈరోజు ఆరాధనకు మనము వెళ్ళాలి. కరెక్ట్ కదా? ఆదివారం గుర్తుకొస్తే మనకేం గుర్తుకొస్తుంది? ఈరోజు చాలామంది అంటే పాత వాళ్ళు అంటే ఒక 40-50 సంవత్సరాలు ఉన్న వాళ్ళు చర్చికి వెళ్ళాలి, మందిరానికి వెళ్ళాలి, గుడికి వెళ్ళాలి అనుకుంటారు. కానీ ఇప్పుడు కొత్తగా ఒక 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఆరాధనకు వెళ్ళాలని అంటున్నారు కదా. అంటే నేను అడుగుతున్నాను, ఆరాధన అంటే ఏంటి? అర్థమవుతుందండి? ఎప్పుడు మనము ఇక్కడ తెలియని మాటలు తెలుసుకుంటూ ఆత్మీయ జీవితాన్ని ముందుకు వెళ్ళడానికి సిద్ధపడతాం. అర్థమవుతుందా? ఇప్పుడు ఉదయం లేవగానే ఇక్కడ అంటే కొంతమంది అడగరేమో, కానీ మేము ఎక్కడ వెళ్తున్నామంటే ఆరాధనకి వెళ్తున్నాం. ఉదయకాలపు ఆరాధన, మధ్యాహ్నం కాలపు ఆరాధన, సాయంకాలపు ఆరాధన, రాత్రి వేళ ఆరాధన. అంటే వీలున్న వాళ్ళు 4 ఆరాధనలు వెళ్తున్నారు. కనుక మనం ఇక్కడ మనమందరం కూడా ఆరాధించడానికి వచ్చాము. ఆరాధించడం అంటే ఏంది, ఆరాధన అంటే ఏంది మనం తెలుసుకుందాం. ఆరాధించడానికి వచ్చిన మనము ఆరాధన, నిజమైన ఆరాధన జరగాలంటే ఎలా? అర్థమవుతుంది పిల్లలు? ఒక మాట చాలా బాగా అందరూ అంటారు, యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. చాలామంది ఎక్కువ చెప్పే మాట ఏంటంటే, మీరు దేవుణ్ణి ఆరాధించాలనుకుంటున్నారా? మీరు దేవుణ్ణి ఆరాధించాలనుకుంటున్నారా? అయితే దేవుణ్ణి మీరు ఆరాధించాలనుకున్నారైతే ఇదిగో ఎక్కడైతే మీరు వెళ్ళారో మీకు అక్కడ ఆత్మానుసారాన్ని మీరు ఆరాధించకపోతే మా దగ్గర రండి. ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే మందిరం మాది, ఆరాధించే సంఘం మాది. నిజమైన ఆరాధన మనం ఆరాధన చేద్దామని ఈరోజు చాలామంది బోధనలు చేస్తున్నారు కదా. అంటే 24 వచనం చదువుదామండి. యోహాను సువార్త 4:24. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవాలి. అర్థమైందమ్మా? ఆత్మతోనూ దేవుడు ఎవరంటమ్మా? ఆత్మ. ఆయనను ఆరాధించేవారు సత్యముతోనూ ఆత్మతోనూ ఆరాధించాలి అంటున్నారు. అంటే నేను అడుగుతున్నాను, ఆరాధన అంటే మనకేం గుర్తుకొచ్చిందమ్మా? ఆరాధన అంటే మనకేం గుర్తుకొచ్చింది? ఆరాధన అంటే ఇదిగో పాటలు పాడడము ఆరాధన అనుకుంటున్నాం కదా. ఈ పాటలు అయిపోయిన తర్వాత మరొక పాట ఎత్తుతారు. ఇగో స్తుతిద్దామండి అందరం దేవుణ్ణి, ఇగో ఆరాధిద్దామండి అని ఆ గంట పాట పాడిన తర్వాత మళ్ళీ ఒక ఆయన లేచి ఇగో ఆరాధిద్దామండి అని ఒకటే పాటను అర్ధగంట వరకు పాడిస్తారు. పాడిందే పాడిస్తూ ఆ పాట పాడేటప్పుడు ఎత్తేటప్పుడు మామూలుగా ఎత్తుతాడు, మధ్యలో కొంచెం స్పీడ్ వెళ్తుంది, ఆ చివరికి వచ్చేటప్పుడు ఏడుస్తాడు. ఇదే కదా నేను చెప్తున్నా? కరెక్టే కదా? ఏడిపిస్తాడు, ఆయన ఏడుస్తాడు, మనల్ని ఏడిపిస్తాడు. ఏడ్చిన తర్వాత ఇక మళ్ళీ అందులోనే ప్రార్థన చేస్తాడు. ఇక స్తుతి ఆరాధన అయిపోయింది అంటారు. అంతేనా? కనుక అదే నా స్తుతి ఆరాధన అంటే ఆరాధించడానికి వచ్చాము. ఆరాధన అంటే ఏంటనేది మనం తెలుసుకోవాలి. నిజంగా పిల్లరా, ఈ ఒక్క మాటను ఆలోచిస్తే ఈరోజు నిజంగా ఆరాధిస్తున్నామా, లేకపోతే ఏదో ఆశకు వెళ్తున్నామా, లేకపోతే ఎందుకు వెళ్తున్నామా అనేది సంఘానికి, మందిరానికి మనకు అర్థమైతే పిల్లరా మనము మన జీవితాన్ని సరి చేసుకుంటాం. ఆరాధించడానికి వచ్చేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలన్నాడు. నువ్వు దేవుని మందిరానికి వస్తున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని రా. ఆరాధించడానికి వచ్చిన వాళ్ళు ఏముండొద్దంట? అబద్ధము ఉండొద్దంట. అర్థమవుతుంది? ఆరాధించేవాడిని నోటి నుంచి బూతు మాటలు రావద్దంట. ఆరాధించేవానికి కోపం ఉండొద్దంట. ఆరాధించేవానికి ఒకరి పైన పగ ఉండొద్దంట. ఆరాధించేవానికి శత్రుత్వం ఉండొద్దంట. ఆరాధించేవాడు ఇదిగో ఒకరికి చెడు చేయాలని ఆలోచన ఉండొద్దంట. ఒకసారి ఆలోచించని పోయారా, ఆరాధించడానికి వచ్చిన ప్రతి ఒక్కరిలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా లేదా? అర్థమవుతుందా?
ఆరాధించడానికి మందిరానికి వచ్చే వారిలో అన్ని లక్షణాలు కనిపిస్తున్నాయంటే నువ్వు ఆరాధించడం లేదు, నీ పేరు కోసము ఏదో వస్తుందని, ఏదో జరగాలని, ఏదో కావాలని దేవుని సంఘానికి వచ్చావు. కానీ నువ్వు ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి రాలేవు. ఆత్మతో సత్యంతో ఆరాధించేవాడు ఏం చేస్తారు తెలుసా? వచ్చిన తర్వాత ఈరోజు ఇదిగో వాక్యం విన్న తర్వాత ఇది మళ్ళీ వారం నా జీవితంలో కనిపించొద్దు, మళ్ళీ వారం నా దేవుని సన్నిధానికి వెళ్తున్నప్పుడు ఆ లక్షణం లేకుండా వచ్చి దేవుని సన్నిధానంలో కూర్చొని ఆరాధిస్తాననే ఆలోచన ఎక్కడ కనిపిస్తుంది చెప్పండి? ఆరాధన అంటే ఏం తెలుసు కదా? మనం పరిశుద్ధంగా పవిత్రంగా ఇంటికి వెళ్ళేటప్పుడు స్నానం చేయకుండా వెళ్తే ఏమైతే చెప్పండి? అమ్మా, చర్చికి వెళ్తున్నప్పుడు స్నానం చేయకుండా వెళ్తే ఏమవుతుంది? ఎవరైనా నిలబడతారా? నీకు చర్చికి వెళ్తున్నప్పుడు స్నానం చేసుకోవాలన్న ఆలోచన, మరి చర్చికి వెళ్తున్నప్పుడు పాపాన్ని కడిగేసుకొని చర్చికి వెళ్ళాలని ఆలోచన లేదా? స్నానాన్ని చేస్తున్నావు, దేహాన్ని మాత్రం కడుక్కుంటున్నావు, మరి హృదయాన్ని అర్థమవుతుందా? దేహాన్ని కడుక్కోవాలని ఆలోచన ఉంది, దేహాన్ని కడుక్కోకపోతే ఇదిగో మందిరంలో ఇదిగో నా శరీరం యొక్క దుర్వాసన వాళ్ళకి కనిపిస్తుంది, వాసన వస్తుంది, వాళ్ళ నా దగ్గర కూర్చోరేమో, నన్ను అసహించుకుంటారేమని ఒక ఆలోచన ఉన్నప్పుడు మరి దేవుని సన్నిధానంలో దేవుని దగ్గర కూర్చోడానికి వెళ్తున్నావు పాపాన్ని కడుక్కోకుండా. అర్థమవుతుందా? అలవాట్లను మార్చుకోకుండా నువ్వు దేవుని సన్నిధానంలో వెళ్ళి కూర్చున్నావు అంటే దేవునికి ఎంత దుర్వాసన వస్తుంది. స్నానం చేసుకోకుండా వెళ్తే నేను అందరూ చీకొడతారు, నేను దూరం కూర్చోబెడతారని నువ్వు అనుకుంటే, మరి పాపాన్ని కడుక్కోకుండా వెళ్తే మరి నేను దేవుడు దూరం కూర్చోబెడతాడని ఇప్పుడు ఆలోచన వచ్చిందా? అర్థమవుతుందా పిల్లలు? మనం ఏమనుకుంటాం తెలుసా? ఏదో దేవుని దగ్గరికి ఎందుకు వెళ్ళాలంటే ఏదో పుణ్యం వస్తుందని కాదు, దేవుని దగ్గరికి వెళ్తే ఏదో ఆరోగ్యం వస్తుందని కాదు, దేవుని దగ్గరికి వెళ్తే ఏదో దొరుకుతుందని కాదు. దేవుని దగ్గరికి వెళ్తే ఏమొస్తుందో మనం నేర్చుకుంటే చాలా బాగుంటుంది పిల్లరా. ఒకసారి ఆలోచించండి పిల్లరా, ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తున్నాం, ఎన్ని సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తున్నాం, వెళ్ళినప్పుడల్లా ఇన్ని సంవత్సరాలు ఏ ఒక్క రోజు నువ్వు స్నానం చేయకుండా వెళ్ళావు చర్చికి? లేదు, వెళ్ళరు. వెళ్ళారా? వెళ్ళరు. మరి పాపాన్ని కడుక్కోకుండా వెళ్ళారు. ఇంటికాడ ప్రార్థన చేసుకొని, ఇంటికాడ వాక్యం చదువుకొని, ఇంటికాడ దేవాలయంలో సన్నిధానానికి వస్తున్నాం, ఇగో పాప జీవితాన్ని కడుక్కొని వెళ్ళిపోతున్నాం. ఇగో దేవ, ఇంకేమన్నా పాపపు లక్షణాలు నా జీవితంలో కనిపిస్తే ఆ సేవకు ద్వారా మాట్లాడించి నా జీవితాన్ని సరిచేయవని ఇంట్లో ప్రార్థన చేసుకునే రోజున వెళ్ళాను. అర్థమవుతుంది? ఇంట్లో బైబిల్ చదువుకొని, ఇంట్లో ప్రార్థన చేసుకొని, దేవుడి సన్నిధానికి వెళ్ళి దేవా ఇదిగో నా పాప జీవితాన్ని నాకు తెలిసిన మట్టుకు నేను విడిచిపెట్టాను, ఇంకా నాలో ఏవో ఉన్నాయో పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ ద్వారా ఆ సేవకు ద్వారా మాట్లాడి నా జీవితాన్ని బాగు చేయమని ఎప్పుడైనా ప్రార్థన చేసుకుని వెళ్తామా? చేయాల్సిన పనులు ఇంట్లో అలా చేసుకొని వెళ్తే ఇదిగో నీ హృదయాన్ని కడుక్కొని వెళితే దేవుడిని పక్కన కూర్చొని నీకు ఎన్ని మాటలు అవసరమో అవన్నీ వినిపిస్తారు మందిరంలో. అర్థమవుతున్న పిల్లగా, ఆరాధన అంటే ఏంటమ్మా? మన హృదయంలో ఎలాంటి చెడ్డ లక్షణాలు లేకుండా ప్రభు అయిన దేవుని సన్నిధానికి వెళ్ళి అక్కడ నువ్వు చిన్న పాట పాడిన ఆరాధన, నువ్వు చిన్న ప్రార్థన చేసిన ఆరాధన, నువ్వు చిన్నగా బైబిల్ చదివిన ఆరాధన, నువ్వు వాక్యం చెప్పిన ఆరాధన. ఇది చేయకుండా ఎన్ని చేసినా అది ఆరాధన కాదు. కాబట్టి గారు గుర్తుంచుకోండి, మరి దేవుని సన్నిధానికి వస్తే మనకేం లాభం? అర్థమవుతుందా? దేవుని సన్నిధానికి వస్తే మనకేం దొరుకుతుంది చెప్పండి అమ్మ. ఒక మాట చెప్పేసి నేను చేస్తాను. దేవుని సన్నిధానికి వస్తే మనకేం దొరుకుతుంది? సామెతల 3వ అధ్యాయం, సామెతల గ్రంథము. దేవుని సన్నిధానికి చాలా మంది వెళ్తారు, వెళ్ళొద్దని కాదు, ఒక ఆలోచనతో వెళ్ళకండి, ఎప్పుడు ఒకటే ఆలోచనతో వెళ్ళకండి. నాకు ఆరోగ్యం బాగలేదు, నా మనసు బాగలేదు, ఈ ఆలోచనతో వెళ్ళకండి. నేను ఏం తప్పులు చేస్తున్నాను దేవా, అది నాతో గుర్తు తెప్పించి వాటిని విడిచిపెట్టడానికి నాకు
పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ ఇవ్వని ఆ ప్రార్థన చేసుకొని వెళ్ళండి. ఎప్పుడు మనిషికి ఏదో ఒక మనిషి పుట్టాడంటే మనిషి చచ్చిపోయేంత వరకు ఒక రోగం మనల్ని వెంబడిస్తూనే ఉంటుంది. అవునా లేదా? ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి ఒక వ్యాధి అనేది ఉంది. ఒక్కొక్కరికి ఒక వ్యాధి ఉంది, ఒక్కొక్కరికి ఒక రోగం ఉంది, ఒక్కొక్కరికి ఒక భయం ఉంది. అంటే ఇవన్నీ ఉంటే ఇవన్నీ ఎందుకు వచ్చాయి? చిన్న మాట్లాడతానమ్మా, మనకు రోగము ఎందుకు వచ్చింది? మనకి శ్రమలు ఎందుకు వచ్చాయి? మనకి బాధలు ఎందుకు వస్తున్నాయి? మన మనసు ఎందుకు నిబ్బరం ఉండడం లేదు? మన మనసు అంత చంచలత్వంతో ఎందుకు ఉంటుంది? ఎప్పుడన్నా ఆలోచించారా? నిబ్బరమైన మనసు ఎందుకు మనలో ఉండలేకపోతుంది? మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? నిబ్బరమైన మనసు అంటే ఏంటమ్మా, ఏ టెన్షన్ లేకుండా, ఏ ఆలోచన లేకుండా, ఆరోగ్యం బాగుండి అన్ని విధాలుగా మనకు బాగుండాలి, అంతేనా? అలా ఉన్నప్పుడు మనకు నిబ్బరమైన మనసు. ఆరోగ్యం బాగలేకుండా నిబ్బరమైన మనసు వస్తుందా? బీపీ ఎక్కువైతే నిబ్బరమైన మనసు వస్తుందా? ఇంట్లో గొడవ పడితే నిబ్బరమైన మనసు ఉంటుందా? ఇంట్లో ఒకరొకరు కొట్టుకుంటే నిబ్బరమైన మనసు వస్తుందా? ఇంట్లో ఒకరిపైన ఒకరిపైన అసూయ ఉంటే నిబ్బరమైన మనసు ఉంటుందా? ఇవన్నీ లేకుండా ఉన్నప్పుడే మనకు నిబ్బరమైన మనసు. ఆ నిబ్బరమైన మనసు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆ నిబ్బరమైన మనసు రావాలంటే ఏంది? ఈరోజు మనకు నిజంగా పిల్లరా, ప్రతి ఒక్కరికి ఆరోగ్యం బాగా ఉండడం లేదు. ఎందుకు చెప్పండి? అర్థమవుతుందా? మనకు ఆరోగ్యం ఎందుకు బాగుండడం లేదు ఎప్పుడైనా ప్రశ్నించారా? ఎందుకన్నా ప్రశ్న వేసుకున్నారా? ఆరోగ్యం బాగాలేకపోతే ఈ హాస్పిటల్కి వెళ్ళాలి, హాస్పిటల్కి వెళ్ళాలి, ఇంకా పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలి అనుకుంటున్నాం. కానీ ఎందుకు నాకు అనారోగ్యం వచ్చింది? ఈ అనారోగ్యం నాకు ఆరోగ్యం రావాలంటే ఏం చేయాలని ఎప్పుడైనా ప్రశ్నించుకున్నామా? ఒక మాట మొదటి వచనం చదవండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. నా కుమారుడా, నా ఉపదేశము మరొకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొంటే నాకేం లాభము? నా కుమారుడా, నా ఉపదేశము మరొకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకం గైకొను. అంటే దేవుడు ఏమంటుంది తెలుసా? నా మాటలు విన్న తర్వాత నీ బ్రతుకు. నా మాటలు చెబుతున్నాను, నా మాటలు విన్న తర్వాత హృదయపూర్వకంగా వాటిని ఆలోచిస్తే నాకేం లాభం దేవా? అర్థమవుతుందా? దేవుని మాటల్ని విన్న తర్వాత ఆలోచించడం ద్వారా, ధ్యానించడం ద్వారా, ఆ మాటల ప్రకారం బ్రతకడం ద్వారా మనకేం లాభము చెప్పండి అమ్మ? అర్థమవుతుందా? మనకేం లాభం అలా చేయడం ద్వారా? అర్థమవుతుందా? ఏం లాభం చెప్తాం? 7వచ్చు. నేను జ్ఞానిని కదా అని అనుకునవద్దు. యెహోవా యందు చెప్తున్నాడు. నీకు అనారోగ్యం వచ్చిందా, రోగం వచ్చిందా, నీకు ఎలాంటి వ్యాధి వచ్చిందా, నీ ఇంట్లో పరిస్థితులు ఇవన్నీ, నీకు ఎలాంటి ఇబ్బందులు, ఇరుకులు ఇవన్నీ నీకు ఎందుకు వచ్చాయంటే, ఇదిగో నీవు జ్ఞానిని కదా, అన్నీ నేను చేసుకుంటాను కదా. పెద్ద హాస్పిటల్ ఉంది, నాకైతే మా రక్త సంబంధులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, నాకు అందరూ నాకు సహాయం చేస్తారు కదా, నీవు జ్ఞాని కదా, నీవు అనుకోనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువా. అర్థమవుతుందా? అనారోగ్యం ఎందుకు వచ్చింది చెప్పండి? ఇప్పుడు చెప్పండి అమ్మ. ఆరోగ్యం బాగలేదంటే ఎందుకు వచ్చింది చెప్పండి? దేవుని మాటను వినడం లేదు, నువ్వు చెడ్డ పనులు చేస్తున్నావు కాబట్టి అనారోగ్యం మనకు వచ్చింది. బీపీ అందుకే వచ్చింది, షుగరు అందుకే వచ్చింది, ప్రతి రోగము అందుకే వచ్చింది. ఎందుకు వచ్చింది? నువ్వు దేవుని మాట వినవు కాబట్టి. విన్న కానీ భయభక్తులు అంటే హృదయపూర్వకంగా నువ్వు స్వీకరించవు కాబట్టి, చెప్పినట్టుగా నువ్వు వినవు కాబట్టి. చెప్పిన మాట వింటే ఏమంటున్నాడు దేవుడు? చెప్పిన మాటలు చెప్పినప్పుడు విని దాన్ని హృదయపూర్వకంగా స్వీకరించి నీలో ఉన్న చెడ్డ అలవాట్లన్నీ నువ్వు తీసేస్తే నీకు మంచి ఆరోగ్యాన్ని నేను ఇస్తాను, నువ్వు ఎముకలకు సత్వాన్ని ఇస్తాను అంటున్నాను. ఎవరు వింటారన్న వాక్యాన్ని?
అనారోగ్యం వస్తే హాస్పిటల్ పరిగెత్తావు, ఈ హాస్పిటల్. దేవా నేనేం తప్పు చేశాను, నాకు దయచేసి నాతో మాట్లాడమని ఒక్కసారి మోకరించి ప్రార్థన చేస్తామమ్మా. దేవా నాతో మాట్లాడు. మనిషికి అనారోగ్యం వచ్చిందంటేనే ఏమైంది తెలుసా, భయపడతాడు, చచ్చిపోతానని అనుకుంటాడు కదా. మనిషి భయపడతాడు. ఎందుకు భయపడుతున్నావు నువ్వు అంటే, నువ్వు దేవుని మాట వినడం లేదు. పోని విన్న తర్వాత నువ్వు బ్రతకడం లేదు. ఆ బ్రతకకపోతే దేవుడు ఏమంటాడు తెలుసా, నీకు మొట్టమొదటి వచ్చేది నీ అనారోగ్యము. ఆరోగ్యం గుంటే అన్నీ చేస్తావు కదా, అనారోగ్యం వస్తే ఏం చేయవు, నేనేం చేయకుండా చేస్తావు దేవుడు. చర్చికి వచ్చి ఏదో అట్లా వెళ్ళిపోమని అనుకోకండి. వచ్చి వాక్యం విని వాక్యానుసారం బ్రతకపోతే నీకు రోగాలు అనేటివి వస్తుంటాయి, మర్చిపోకు. రోగాలు అనేటివి వెంట ఒకటి వెంబడి రెడీగా ఉంటాయి, నువ్వు మర్చిపోకు. దేవుని వాక్యం విని వాక్యానుసారంగా బ్రతకలేకపోతున్నా నీకు రోగాలు రావడానికి సిద్ధంగా ఉన్నాయి, మర్చిపోకు. మరిచిపోవద్దనంటే దేవుడు ఇలా చెబుతున్నాడు, మనం ఏం చేస్తామమ్మా, వింటామా? విన్నాము. మనకు మొత్తం మీదకి వచ్చేంత వరకు మనం విన్నాం. అర్థమవుతుందా? దేవుని మాటలు అమ్మ నిజం చెప్తున్నాను. అంటే ఎందుకు అంటే ఆరోగ్యానికి, నీ దేహమునకు ఆరోగ్యం, నీకేం చెప్పాడమ్మా అక్కడ, నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువ. అంటే ముసలితనమైన కానీ నీకు కాళ్ళ నొప్పులు కాదు, కళ్ళు కనిపించకపోవడం కాదు, నువ్వు చచ్చిపోయేంత వరకు నీ కాళ్ళు నొప్పులు రావు, నీ కంటి చూపు తగ్గదు అని దేవుడు చెప్తున్నా. ఇలా ఉంటే వాక్యం వినాలి, వాక్యానుసారం బ్రతికితే నీ పాపాలన్నీ తీసివేసుకుంటే, నీ చెడ్డ అలవాట్లన్నీ నువ్వు మానేసుకుంటే దేవుడు ఏమంటుంది తెలుసా, నువ్వు చచ్చిపోయేంత వరకు నీ హృదయం ఎలా ఉంటుంది, నిబ్బరం ఉంటుంది. భయం అనేది నీలో సంప్రదించదు. కదా చచ్చిపోతాననే ఆలోచన వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, నువ్వు దేవుని మాట విని దేవుని వాక్యానుసారం బ్రతుకుతున్నప్పుడు చచ్చిపోతాదనే ఆ ఆలోచన వచ్చినప్పుడు వాక్యం తెలియని వాడు ఏం చేస్తాడు, భయపడతాడు. వాక్యం తెలిసిన వాడు ఏం చేస్తాడు సార్, చచ్చిపోతే నా దేవుని దగ్గరికి వెళ్తానని సంతోషపడతాడు. అర్థమవుతుంది? వాక్యం తెలియని వాడు చచ్చిపోతానేమో భయపడతాడు, రోగం వచ్చినప్పుడు ఏదన్నా అయినప్పుడు. కానీ అదే వాక్యం తెలిసిన వాడు, దేవుడు చెప్పినట్టు బ్రతికిన వాడు మంచి ఆరోగ్యంతో ఉండి చచ్చిపోతానంటే ఒకట, చచ్చిపోతే ఇంకా భాగ్యమే కదా అంటాడు. నేను బ్రతుకుతా క్రీస్తు కొరకైతే, చనిపోతే మరీ లాభం అన్నాడు పౌలు గారు. చనిపోతే నాకు ఇంకా లాభము. కానీ మనిషి చచ్చిపోతే ఏమనుకుంటాడమ్మా, భయము, చచ్చిపోతాను. నీకెందుకు భయం వస్తుంది? నీ మనసు నిబ్బరం లేదు. నీ మనసు నిబ్బరం ఎందుకు లేదు? పాపంతో నీ పాపం అలవాట్లన్నీ నీ హృదయంలో ఉన్నాయి, చెడు అలవాట్లన్నీ నీ హృదయంలో ఉన్నాయి, చెడు లక్షణాలన్నీ మన హృదయంలో ఉన్నాయి. ఉన్నప్పుడు నీకు నీ హృదయం ఎలా నిబ్బరంగా ఉంటుంది? తమ్ముడు చెప్పాడు, చంపేసి వస్తే నిబ్బరంగా పడుకుంటావా? ఓన్ కొట్టేసి వస్తే నిబ్బరంగా పడుకుంటావా? పాపం చేసేస్తే నిబ్బరంగా పడుకుంటావా? పడుకోవు. దేవుడేమంటున్నా, అది పడుకోనివ్వకుండా ఆలోచనలు ఎక్కువైతేనే కదా రోగాలు వచ్చేటి. ఏ డాక్టర్ దగ్గరికన్నా వెళ్ళి అడిగి చూడు, ఏం ఆలోచిస్తున్నావా, ఇంత బీపీ పెరిగింది, ఏం ఆలోచిస్తున్నావా, ఇంత షుగర్ పెరుగుతుంది, ఏం ఆలోచిస్తున్నావా, నీకు అన్నం అరగదు. ఒక మాట చెప్పమంటారా, ఆలోచిస్తే కూడా అన్నం అరగదు. ఎక్కువ ఆలోచిస్తే కూడా అన్నం అరగదు. ఎక్కువ ఆలోచిస్తే వచ్చేది గ్యాస్ ట్రబుల్, ఎక్కువ ఆలోచిస్తే వచ్చేది హార్ట్ అటాక్. అర్థమవుతుందా? నువ్వేం పాపం చేయకుండా నీ ఆలోచనలు అన్నీ వెళ్ళిపోయాయి అనుకో, నీ హృదయం నిబ్బరంగా ఉంటుంది. తిడుతున్నాడు, తిట్టని అంటున్నాడు, అన్నీ ఏం కాదు. మాటకు మాట మనం అనడానికి మన నోరుకు ఏం చేసుకోవాలి, కళ్ళెం వేసుకోవాలి. అర్థమవుతుందా పిల్లలు? నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువ. ఏం చేస్తాయి ఆరోగ్యం, సత్తువ అంటే ఆయన మాటలు విని మాటల ప్రకారం బ్రతుకుతూ చెడుతనాన్ని విడిచిపెడితే నీ ఆరోగ్యం బాగు కాకపోతే నన్ను వచ్చాడు. అర్థమవుతుందా? నీకు అనారోగ్యం వస్తుంది అంటే అంతకంటే ముందు మనం చేసిన ఎన్నో పాపాలే మనకు అనారోగ్యాన్ని తీసుకొచ్చాయి. ఊరికేనే ఎవరికైనా ఏడ్స్ వస్తుందా? అర్థమవుతుందా? ఊరికేనే ఎవరికైనా ఏడ్స్ వస్తుంది. ఎందుకు వస్తుంది ఏడ్స్? ఎవరెవరితో పోయాం కాబట్టి ఏడ్స్ వచ్చింది.
అర్థమవుతుందా? ఊపిరికైనా బీపీ వస్తుందా? ఉప్పు బాగా తిన్నావు కాబట్టి వచ్చింది. షుగర్ ఊకే వస్తుందా? బాగా షుగర్ అంటే మనం ఏదో చేస్తే వస్తుంది అంటే ఇవన్నీ రోగాలు ఎందుకు వస్తుంటే ఏదో తప్పు చేస్తేనే వస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి. రోగం వచ్చిందంటే నేనేం తప్పు చేశాను, ఇగో నాకు జీవితంలో ఏదో జరుగుతుందంటే నేనేం తప్పు చేశానని నువ్వు మొట్టమొదట మోకరించి దేవుని దగ్గర ప్రార్థన చెయ్యి. నీకు మూలంగా అనిపిస్తుంది, అయ్యో నేను తప్పు చేశాను కదా, అందుకనే దేవుడు నన్ను వాళ్ళు అంటే నేర్చుకోమని చెప్తున్నాను. ఆలోచించినప్పుడు ఆ పాపాన్ని గుర్తు చేస్తున్నప్పుడు ఆ పాపాన్ని గుర్తు చేసి మనమేమంటాం తెలుసు, ఎవరు చేస్తారు పాపం, నేను ఒక్కడున్నా అనుకోకు. ఆ పాపాన్ని ప్రార్థన చేసి అక్కడ విడిచిపెట్టు. నీకు ఇమీడియట్లీ నీ హృదయం ఏమైపోతుంది, నిబ్బరంగా మారిపోతుంది. యేసు ప్రభువుని కొడుతున్నావు అంత నిబ్బరంగా ఎందుకున్నా చెప్పండి? యేసు ప్రభువుకి సిలువ వేస్తున్నా కానీ అంత నిబ్బరంగా ఎందుకున్నా చెప్పండి? యేసు ప్రభు తలపైన ముళ్ళకిటం దేహానికి బాధ వస్తుంది కానీ ఆయన హృదయంలో ఎంత నిబ్బరంగా ఉన్నాడు చూడండి. కొడలతో కొడుతున్నా కానీ ఆయనకు మీ దేహానికి బాధ అనిపిస్తుంది కానీ ఆయన హృదయంలో ఎంత నిబ్బరంగా ఉందా అంటే పాపం చేయని వాడు దేహానికి ఏం జరిగినా సంతోషంగా ఉంటాడు. అర్థమవుతుందా? పాపం చేయని వాడు దేహానికి ఎన్ని దెబ్బలు తగిలినా సంతోషంగా ఉంటాడు. ఎందుకు తెలుసా? ఇది జరిగితే దేవుడి పని నిమిత్తం జరుగుతుంది. ఒకవేళ ఇది చావుకైతే ఈ చావు దేవుడి దగ్గరికి తీసుకెళ్తుంది. ఇంతకంటే లాభం నాకు ఇంకేం కావాలి అని ఆలోచన ఈరోజు క్రైస్తవులు ఎందుకు లేదు, సేవకులు ఎందుకు లేదు, నాకెందుకు రానిపోతుంది ఆలోచన? అర్థమవుతుందా పిల్లలు? విన్నది విన్నట్టుగా బ్రతకాలి, చెప్పేది చెప్పినట్టుగా వినాలి, విన్నది విన్నట్టుగా బ్రతకాలి. మన ఆత్మీయ జీవితంలో మన కుటుంబంలో ఎంత సమాధానం, ఎంత సంతోషం ఇవన్నీ ఎలా వస్తాయంటే మన పాప జీవితాన్ని విడిచిపెట్టినప్పుడు, మన అలవాట్లను విడిచిపెట్టినప్పుడు, మన ఇంటి పక్క వాళ్ళతో గొడవపడడానికి వచ్చిన వాళ్ళతో సమాధానం ఉన్నప్పుడు, ఇంట్లో మన భర్త వచ్చి గొడవపడిన వాళ్ళతో సమాధానం ఉన్నప్పుడు, ఇవన్నీ మనకు ఇంట్లో సమాధానం రావాలంటే చర్చికి వస్తున్న నీవే సరిగ్గా ఉండాలి. నీ ఇంటిని సమాధానంలో నీవే తీసుకెళ్ళాలి. నీ హృదయం, నీ ఇంట్లో ఉన్న వారందరి హృదయాలు నిబ్బరంగా ఉండాలంటే అది నీ ద్వారానే జరగాలి, ఇక్కడ వచ్చిన వారి ద్వారానే జరగాలి. నీ ఇంట్లో ఉన్న వాళ్ళు అనారోగ్యాలు పాలవుతున్నారంటే వాళ్ళని అనారోగ్యం పాలు కాకుండా చేయకుండా ఉండడానికి విలువైన మాటలు, ఇక్కడ విన్న మాటలు నీ కుటుంబానికి చెప్పాలి, వినిపించాలి, తీసుకొని రావాలి. చర్చికి తీసుకుని రాకుండా పోతున్నామంటే మన కుటుంబాల్లో మన వాళ్ళకి ఏం చేస్తున్నామో రోగాలు చేస్తున్నాం. అర్థమవుతుందా? చర్చికి మన వాళ్ళను, పిల్లల్ని కానీ భర్తని కానీ ఇంకా ఎవరు కోడలు కానీ అత్తలు కానీ ఎవరైనా తీసుకురాలేకపోతున్నామంటే వాళ్ళను మనమే అనారోగ్యంలోనికి తీసుకెళ్తున్నాము. వాళ్ళ దేహంలో ఏవో అనారోగ్యాలు స్టార్ట్ అవుతాయి. అర్థమవుతుందా పిల్లలు? ఆలోచన చేయండి. ఎవరి కుటుంబాన్ని వాళ్ళే బాధ్యులు. మీ కుటుంబాన్ని మీరే సరి చేసుకోండి. అర్థమవుతుందా? ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ కుటుంబం ఎవరెవరు ఏ చెడ్డ పనులలో ఉన్నారో వారి కోసం ఇంటికాడికి వెళ్ళిన తర్వాత నిజంగా చెప్తున్నాను, కన్నీటి ప్రార్థనతో దేవున్నాడు. దేవా వాళ్ళని మార్చవా, దేవా నా భర్తను మార్చవా, దేవా నా భార్యను మార్చవా, దేవా నా కొడుకును మార్చవా, దేవా నా కోడలు మార్చవా, దేవా మా కుటుంబాన్ని మార్చవా, మా కుటుంబం అంతా దేవుని సన్నిధానంలో గడిపే జీవితం దయచేవా. ఇగో నీ కుటుంబంలోకి వస్తే దాని దేవా ఇగో మాకు ఆరోగ్యం ఇస్తానంటున్నావు, మంచి బలాన్ని ఇస్తానంటున్నావు, ఇగో మాకు చావు అన్న గుట్ట మేము నిబ్బరంగా బ్రతికే ఆ ధైర్యాన్ని మాకు ఇస్తావు దేవాన్ని ఈరోజు ప్రార్థన చేయండి. ఇంటికి వెళ్ళిన తర్వాత నీ కుటుంబంలో మార్పు రాకపోతే మన ప్రార్థనే కరెక్ట్ లేదు ప్రియులారా. మనమే కరెక్ట్ ఉంటాం. చర్చకు వచ్చిన తర్వాత మనమే మారినప్పుడు, మన ప్రార్థనే దేవుని సన్నిధానానికి వెళ్ళినప్పుడు మన కుటుంబం వాళ్ళు ఎలా మారుతారు అనుకుంటారు చెప్పండి? అర్థమవుతుందా? 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు దేవుడు చెప్పాడు, వినలేదు. విలువైన సందేశం మన ఆత్మీయ జీవితంలో అందరి జీవితంలో ఫలించాలి. ముఖ్యంగా పిల్లలు అందుకోసమే యేసు ప్రభు అంత కొడుతున్నా భయము బెదిరెక్కడ అనిపించింది. సిలువకు వేస్తున్న భయము బెదిరే మనకు అనిపించింది యేసు ప్రభులో. ఎందుకు ఆ భయము? నిబ్బరమైన నిబ్బరమైన మనసు అనుకున్నాం, నిబ్బరమైన హృదయం ఎందుకు తెలుసా? ఆయన పాపం చేయలేదు కాబట్టి. ఇంకోటి తెలుసా? ఆయన పాపం చేయలేదు కానీ పాపం చేసిన మన అందరి కోసం చనిపోతున్నారు కాబట్టి ఆయనలో ఆ బెదురు లేదు, ఆ భయం లేదు, ఆ వణుకు లేదు, ఏది లేదు ఆయనలో. ఆయన ఇప్పుడు చనిపోతున్నానంటే నా దేవునికి 33.5 సంవత్సరాలు దేవునికి దూరంగా జీవించాను, నా తండ్రి దగ్గరికి వెళ్తున్నానని
సంతోషంతో ఆయన శేష జీవితాన్ని అప్పగించాడు. కానీ మనం చూడండి, చచ్చిపోతున్నామంటే ఏడుస్తూ బ్రతుకుతాం కదా. చచ్చిపోతామని కానీ ఏడుస్తూ 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 చచ్చిపోతాం. యేసుప్రభువు చూడండి, సంతోషంగా అన్ని దెబ్బలు పడుతున్నా కానీ ఆయన శరీరీతిగా ఆ బాధ నిమిత్తం బాధపడ్డాడు, కానీ ఆత్మీయ జీవితంలో ఏ రోజు బాధపడలేదు. అర్థమైన పిల్లలు, మన కుటుంబాలను మనమే కాపాడుకోవాలి. ఎవరో కాపాడడానికి రారు. మన ఇంటిని మనమే సరిదిద్దుకోవాలి. ఎవరో సరిదిద్దడానికి రారు. అర్థమవుతుందా? ఎన్ని అవసరతలు ఉన్నా ప్రతి ఆదివారం మీరు చర్చికి రండి. ఎన్ని ఫంక్షన్స్ ఉన్నా ఫంక్షన్స్ పక్కన పెట్టి చర్చికి రండి. మీ కుటుంబాలను మీరు కాపాడుకునే వాళ్ళు అవుతారు. మీ కొడుకుల్ని కాపాడుకున్న వాళ్ళు అవుతారు. మీ భర్తల్ని కాపాడుకున్న వాళ్ళు అవుతారు. మీ కోడలను కాపాడుకున్న వాళ్ళు అవుతారు. మీ మనమరాలను కాపాడుకున్న వాళ్ళు అవుతారు. మీ కొడుకుల్ని కాపాడుకున్న వాళ్ళు అవుతారు. అర్థమవుతుందా? మీరు చేసిన ప్రార్థన, మీరు చర్చికి వచ్చేది ఏ రోజు దేవుడు మిమ్మల్ని అన్యాయస్తులుగా చూడము. చేసి ఏ రోజు వ్యర్థము కాదు. ఒకటి కలవస్తుంది, ప్రార్థన చేస్తుంది, మోకరిస్తామండి.